హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ వచ్చేసి రూప్ చంద్ర ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ మనం చేపల చట్నీ తీసుకుందామా. చేపల చట్నీ తీసుకొని స్టవ్ మీద పెట్టుకున్నామా ఫ్రెండ్స్. ఇప్పుడు అది బాగా హీట్ ఎక్కాక దాంట్లో 2 to 3 టేబుల్స్ మాత్రమే ఆయిల్ తీసుకోండి, ఎక్కువ తీసుకోవద్దు. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఫిష్లో కొంచెం ఫ్యాటీ ఉంటుంది కాబట్టి ఆయిల్ వస్తుంది. అందుకని తక్కువ తీసుకోండి, ఎక్కువ తీసుకుంటే ఎగటేస్తుంది. ఆయిల్ హీట్ ఎక్కాక మనం ఉల్లిగడ్డ ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి లైట్గా వేపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఇలా వేపుకుంటున్నప్పుడు మనకి ఇంకా మంచిగా ఫాస్ట్గా కుక్ అవ్వాలి, గోల్డెన్ కలర్లోకి రావాలి అంటే నేనైతే కొంచెం పసుపు వేస్తానండి. పసుపు వేస్తే కొంచెం గోల్డెన్ కలర్లోకి ఫాస్ట్గా వస్తుంది. ఎందుకంటే మనం ఉల్లిపాయ ముక్క అనేది వేగకుండా మనం మసాలా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ వేసినా మనకి ఆ ఉల్లిపాయలో ఉన్న తీపిదనం అనేది కూరలోకి వస్తుంది. అందుకని చెప్పేసి నేను ఉల్లిపాయ బాగా వేపుకుంటాను ఏ కర్రీకైనా. అలానే మాడపెట్టకూడదు, గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. ఇలా కొంచెం చిటికెడు పసుపు వేసానండి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనము. ఇది ఫ్రై అవుతున్నప్పుడే నేను మీకు ఒక మసాలా ముద్దని చూపిస్తానండి. అంటే నేను ముందే ఈ ఉల్లిపాయలతో పాటు మసాలా ముద్దని చేరుస్తానండి. ఎందుకంటే మా వారు ముక్కల కంటే కొంచెం జ్యూసీగా పులుసు అవి తింటారు రైస్లో. అందుకని నేను ఒక మసాలా పేస్ట్ చేసుకుంటాను ఫిష్కి. దానికి ఎలా రుబ్బి పెట్టుకున్నానని మీకు చూపిస్తానండి. ఫస్ట్ వచ్చేసి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక టమాటో, 3-4 నానబెట్టినటువంటి ఎండుమిరపకాయలు, కొంచెం ధనియాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక పించ్ ఆఫ్ జీలకర్ర కొంచెమే వేసుకోండి, ఎక్కువ వద్దు. కొంచెం మెంతులు, కొంచెం లవంగాలు, చెక్క, ఇలాచి, అంతేనండి. ఇవన్నీ కలిపి అల్లం వెల్లిగడ్డ ఇవన్నీ కలిపి మెత్తగా రుబ్బి పెట్టుకోవాలని నేనైతే చిన్న గ్రైండర్ ఉంది నా దగ్గర, దాంట్లో రుబ్బి పెట్టుకున్నాను. మిక్సీలో అయితే కొంచెం బరక వస్తుందని వెట్ గ్రైండర్లో రుబ్బి పెట్టుకున్నాను. ఈ మసాలా మిశ్రమాన్ని మొత్తాన్ని దీంట్లో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ మీకు ఒకసారి చెప్తున్నాను. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక టొమాటో, 3-4 ఎండుమిరపకాయలు నానబెట్టినవి, ధనియాలు, జీలకర్ర, ఇలాచి, చెక్క, మొగ్గ అవి మీరు తినే క్వాంటిటీని బట్టి వేసుకున్నాను ఫ్రెండ్స్. నేను మా ఇంట్లో తినే మోతాదుని బట్టి వేసుకున్నాను. ఘాటుని బట్టి వేసుకోండి చెక్క, మొగ్గ అనేది. ఈ మిశ్రమం మొత్తాన్ని మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి. దాన్ని రుబ్బిన తర్వాత దాంట్లో వాటర్ వేసి ఆ వాటర్ని కూడా మనం పక్కకు పెట్టుకుంటే కర్రీలో తర్వాత యూజ్ చేసుకోవచ్చు. చూసారా, ఈ మిశ్రమాన్ని ఇప్పుడు పచ్చివాసన పోయే వరకు సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. మనం హైలో పెడితే ఈ మసాలా ముద్ద అనేది మాడిపోతుందండి. మాడిపోతే మళ్ళీ మనకి కూర అనేది టేస్ట్ మారిపోతుంది, ఇంకొకటి చేదు వస్తుంది. ఇది లో ఫ్లేమ్లో పెట్టి మనకు వేపుతున్నప్పుడు అరోమా అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్, అదిరిపోతుంది. ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి చేసి చూడండి. ఫిష్ పులుసు అందరూ చేస్తారు, ఒకసారి నా ప్రాసెస్ కూడా ట్రై చేయండి ఎలా ఉంటుందని చెప్పేసి. ఈ చేపల పులుసులో ఎప్పుడైనా కొంచెం మెంతులు వేస్తేనండి టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఆ మసాలా ముద్దని సిమ్లోనే పెట్టి తిప్పితే కాసేపు అలా పెట్టాను. ఇక్కడ మా బుడ్డిగాడితో మాట్లాడుతున్నాను. ఏమంటున్నానంటే స్కూల్కి వెళ్ళాక బక్కమ్మ అయిపోయింది, బాగా తగ్గిపోయింది ఫుడ్ తినకుండా అని చెప్పేసి అంటే తను నన్ను ఎక్కిరిస్తుంది. అలా సిమ్లో పెట్టి వేపుకోవాలండి. కొంచెం ఇది టైం టేకింగ్ ప్రాసెస్, ఎందుకంటే మనం హైలో పెట్టామంటే మాడిపోతుంది. అలాగని వేగకుండా మనం అన్ని పీసెస్ అవి వేస్తేనేమో మనకి పచ్చి వాసన వస్తుంది. అందుకని ఇప్పుడు కొంచెం వేగాక స్మెల్ మనకు తెలుస్తుంది. ఇంకోటి ఆయిల్ కూడా పైకి నూనె అంతా పైకి కొంచెం తెట్టగట్టినట్టు వస్తుంది, నీరంతా గుంజేసి. అప్పుడు మనకు సరిపడా ఉప్పు, నేనైతే కల్లుప్పు వేసుకుంటానండి. ఉప్పు, పసుపు, కారం వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కారం అయితే కొంచెం ఎక్కువ తీసుకోండి, ఎందుకంటే పులుపులో ఆ కారంని చంపేస్తుంది. మనం ఎంత కారం వేసినా అంటే ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటే మన చేపల పులుసుకి అయితే సరిపోదండి. మేమైతే కొంచెం పులుసులో కారం ఎక్కువ వేస్తాను. నేను ఒక 3-4 టేబుల్ స్పూన్ వరకు కారం వేస్తాను. చూసుకొని మధ్యలో మళ్ళీ కూడా వేసుకుంటాను, ఎందుకంటే మనకు పులుసు అది పడ్డాక చివరికి తినేస్తుంది ఉప్పు కారాన్ని. అందుకని చూసుకోవాలి. పులుసు పోసేలోపే కొంచెం ఇలా తిప్పుకొని ఉప్పు కారం సరిపోయిందో చూసుకుంటానండి నేను. ఇలా మొత్తం వేసాక అలా సిమ్లో పెట్టి 1 నిమిషం అలా తిప్పుకోవాలండి. ఎందుకంటే మనకు ఆ ఉప్పు కారం మొత్తం మసాలా ముద్దకు కూడా పట్టాలి కదా.
ఈలోపు ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి నా మసాలా ముద్ద గ్రైండర్లో రుబ్బుకున్నానని చెప్పాను కదా, దాంట్లో నా ముద్దలోనే తీసాక గ్రైండర్లో వాటర్ వేసి పక్కకు తీసుకున్నానండి. అవి చింతపండు పులుసు. ఇవేనండి రూప్ చంద్వ ఫిష్లు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఈ ఫిష్లు మేము రెగ్యులర్గా ఇవే తెచ్చుకుంటాము. ఇవి తెచ్చుకున్నప్పుడు కొరమేను తెచ్చుకుంటామండి. రేర్గా తెచ్చుకుంటాం. కొరమేను కాస్ట్ ఎక్కువ కదా, ఇవైతే కొంచెం రీజనబుల్గా ఉంటాయి కానీ ఇవి తెచ్చుకుంటాము. ఇక్కడ మసాలా ముద్ద ఉప్పు కారం వేసాక కూడా నేను సిమ్లో పెట్టి కొంచెం ఫ్రై చేసుకుంటున్నానండి. ఇలా ఫ్రై అయ్యాక మనం ఆ చేప ముక్కల్ని తీసుకొని ఒక్కొక్కటి ఇలా మనం పేర్చుకోవాలండి. అందుకని దానికోసమని మసాలాని స్ప్రెడ్ చేస్తున్నాను. నీట్గా స్ప్రెడ్ చేస్తే మనం ఆ పీసెస్ అనేది పరిస్తే ఆ ముక్కలకి పడుతుంది. చూసారా చందువ ఫిష్ ఎలా ఉందో? మా పాపకు చూపించి ఇలా ఎక్కిరిస్తున్నాను నేను. అన్నీ నీట్గా తీసుకుని ఒక్కొక్కటి వరుసగా పేర్చుకోవాలండి. ప్రతి పీస్ని పక్కన పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నాక మనం 1 నిమిషం అలా ఉంచేసి స్లోగా రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలి. చూసారా ఎక్కడ ఒక్కొక్క ముక్కను తాకకుండా నీట్గా పెట్టుకుంటాం. అందుకే మనకి చేపల చెట్టి బాగా యూజ్ అవుతుంది చేపల పులుసుకి. మిగతా మూకుడులో వేస్తే ఒకదాని మీద ఒకటి పడి పీసెస్ ఇరిగిపోతాయండి. అందుకని చెప్పేసి మనం ఇది తీసుకోవాలి. ఇక్కడ చూసారా, ఇక్కడ ప్రతి ఫిష్ ముక్కని అలా పేర్చుకోవాలి. తర్వాత స్లోగా 1 నిమిషం మగ్గనిచ్చి స్లోగా టర్న్ చేసుకోవాలండి. అక్కడ అలా ఆ విధంగా స్లోగా మనము తిప్పుకుంటూ ఉండాలండి. ఎందుకంటే మనం ఒకసారి పులుసు పోసాక మనం ముక్కల్ని గరిటె పెట్టి కదిలిస్తే ఆల్రెడీ అక్కడ 50% ఉడుకుంటాయి కాబట్టి మనకి ముక్క అనేది బ్రేక్ అవుతుంది. అందుకని చెప్పేసి స్లోగా తిప్పుకోవాలి. ప్రతి పీస్ని స్లోగా తిప్పుకోవాలి. అలా తిప్పుకున్నాక 1 నిమిషం మళ్ళీ అలా మూత పెట్టి మగ్గనివ్వాలండి. ఎందుకంటే మనకి మసాలా అనేది ప్రతి పీస్కి పడుతుంది. ఇక్కడ వచ్చేసి నేను ముందే పిండి పెట్టుకున్నానండి చింతపండు పులుసుని. ఎందుకంటే మళ్ళీ అప్పటికప్పుడు పిండాలంటే లేట్ అవుతుందని ముందే పిండి పెట్టి వడపోసి పెట్టుకున్నాను. ఆ పులుసుని మనం ఈ ముక్కలలో మిశ్రమంలో కలుపుతున్నాను. చూసారా ఎంత బాగుందో? దానికి సరిపడా వాటర్ కొంచెం, మొత్తం పులుసు అయితే చిక్కగా అయిపోతుంది కదండి. అందుకని కొంచెం వాటర్ వేస్తే మనకి అన్నంలో కలుపుకోవడానికి కొంచెం చారులాగా వస్తుంది. తర్వాత మసాలా ముద్ద రుబ్బిన గ్రైండర్లో కూడా వాటర్ తీసాను కదా, ఆ వాటర్ అంతకుమించి ఎక్సెస్ ఆఫ్ వాటర్ నేనేం వేయట్లేదండి. అంతవరకు వేసాను. ఇప్పుడు కొంచెం గరిటె పెట్టుకుని అలా కుదుపుకోవాలండి. ఇంక మనం గరిటె పెట్టామంటే ముక్క చిదిరిపోతుంది. చూడండి కూర చూస్తుంటేనే ఎమ్మీగా ఉంది కదా. ఇక్కడ చిన్న మ్యాజిక్ అయిందండి. ఇక్కడ భవ్య వీడియో షూట్ చేస్తున్నప్పుడు పాపం నాకు ఎవరు లేరు, తనే షూట్ చేస్తుంది. అది చేసినప్పుడు ఫోన్ స్కిప్ అయి జారిపడిపోయింది. అందుకని అక్కడ కొంచెం మనకి ఇలా కదిలినట్టు అనిపించింది. చూసారా ఫైనల్గా ఇలా అయిపోయింది. ఇలా అయిపోయాక మొత్తం మనం మూకుడు మీద మూత పెట్టేసి ఒక 5 to 10 minutes అయితే మనం కుక్ చేసుకోవాలి. ఎందుకంటే అలా మూత ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కానీ మధ్యలో నేను లిడ్ క్లోజ్ చేశానండి. మీకు చూపించడానికి మధ్యలో లిడ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇలా లిడ్ ఓపెన్ చేసినప్పుడు కొన్ని విజువల్స్ తీసుకున్నాను. ఇలా 5 to 10 minutes లిడ్ క్లోజ్ చేసి వండుకుంటే మనకి స్మెల్ కూడా బయటికి బాగా తెలుస్తుంది. మధ్యలో కొంచెం ఏదైనా ఉప్పు పులుపు సరిపోలేదంటే ఫస్ట్లోనే చూసుకొని మనం వేసుకోవాలండి. ఈ రకంగా చేపల పులుసు కనుక వండుకుంటే మనకు అన్నంలో కలుపుకున్నప్పుడు ముద్దకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరే ఒకసారి ట్రై చేసి చూడండి నేను చెప్పిన ప్రాసెస్లో. చూసారా ఎంత బాగుందో? ఇక్కడ చేపల పులుసు అనేది మా వారికి అయితే పీసెస్తో పాటు కొంచెం చారు ఎక్కువ కావాలండి. నేను అందుకే అందరు కొంచెం చిక్కగా గుజ్జుగా ముక్కకు అంటుకున్నట్టు అంటు పులుసులా చేసిన నేను కొంచెం లూజ్గా చేస్తాను. కొంచెం మరీ నీళ్ళు కాదు, కొంచెం లూజ్గా చేస్తానండి. అలా అయితే తను కొంచెం తింటారని చెప్పేసి నేను ఆ ప్రాసెస్లో చేస్తాను. మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా అంటే టేస్ట్ అయితే చాలా బాగుంది.
నేను ఒకసారి టేస్ట్ చేశాను ఉప్పు కారం ఎలా ఉందని చెప్పేసి. అరోమా కూడా చాలా బాగుంది. యాక్చువల్గా నేను వండిన వంట నేను తినను చాలా తొందరగా, ఎందుకంటే అవన్నీ క్లీన్ చేసి వండాక అవన్నీ తినబుద్ధి కాదు. ఈవినింగ్ వరకు అదోలాగా అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ డే తినాలనిపిస్తుంది, మనకు ఆ టైంకి ఉండకపోవచ్చు. అందుకని చెప్పేసి మ్యాక్సిమం నాకు ఆ ఫుడ్ తినబుద్ధి కాదు. నేను వండితే ఎవరైనా చేసి పెడితే మళ్ళీ తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్. చూసారా, అంత ఆయిల్ చిక్కబడుతుంది, వాటర్ అనేది ఇంకుతుంది, మనకు పులుసు అనేది చిక్కబడుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఇలా నీళ్ళు వాటర్ బబుల్స్ అనేవి పెద్దగా వచ్చి ఆయిల్ తెట్టగడుతుందంటే మనకి కర్రీ రెడీ అయిపోతున్నట్టే ఫ్రెండ్స్. మీకు కనుక నేను చెప్పిన రెసిపీ అనేది మీకు నచ్చినట్టయితే కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను అప్పుడప్పుడు వీడియోస్ చేస్తాను చిన్నపిల్లలతో కుదరక. మ్యాక్సిమం డైలీ షేర్ చేద్దాం అనుకుంటాను, డైలీ వ్లాగ్స్తో పాటు అన్ని వీడియోస్, కానీ కుదరట్లేదు. కానీ వీలు చూసుకొని అయితే షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంతే ఫ్రెండ్స్, గుమగుమలాడే రూప్చంద్ చేపల పులుసు రెడీ అయిపోయింది. మీకు కనుక నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.